ఆ, నరసింహారావు అన్న ఆయన దయచేసి బ్రదర్ మ్యూట్ చేయండి. వీడియో కూడా మ్యూట్. నాజరేత్, నీ మాట వినిపిస్తా ఉంది. రైట్. మనం ఫిలిప్పీ పత్రిక యొక్క ఉపోద్ఘాతం వింటున్నాం. ఆ గలతీ పత్రికలో పౌలు చాలా కోపంతో రాసినట్లుగా కనిపిస్తాడు. మనం గలతీ పత్రిక చదువుతున్నప్పుడు పౌలు చాలా కఠినంగా మాట్లాడుతున్నట్లుగా మనకి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూస్తే, క్రీస్తు సువార్త చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకమందు నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. చాలా కఠినమైన మాటలు వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. 3వ అధ్యాయం 1వ వచనంకి వస్తే, ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మును ఎవరు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసం వలన వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులై ఉన్నారా? ఈ మాటలు మనం పౌలు గారి దగ్గర నుంచి వింటున్నాం. చాలా కోపంతో రాస్తున్నట్లుగా ఉంది గలతీ పత్రిక. అలాగే సౌండ్ కొరింథీ పెంచరా పత్రిక చూస్తే, ఎక్స్క్యూజ్ మీ అన్న, సౌండ్ కొరింథీ పత్రికలో చాలా అన్న బాధతో వాల్యూమ్ పెంచరా, చెప్తున్నట్లుగా. కొంచెం వాల్యూమ్ కొంచెం తగ్గించబడరా? పెంచాలి, కొంచెం పెంచాలి. పెంచాను, ఇంతే మాక్సిమం. ఆ గలతీ పత్రికలో మనకి ఇంత చాలా కోపంతో మాట్లాడిన పౌలు ఫిలిప్పీ పత్రికలో మనకి చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తుంది, మనకు కనిపిస్తాడు. అయితే ఈ ఫిలిప్పీ పత్రికలో మనం కనిపించే పౌలు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అని చూస్తే, ఆ దానికి కారణం ఆయన ఏదో జీవితంలో గొప్ప విజయం సాధించినట్లుగా, ఏదైనా ఒక విజయం ఆయనకి దొరికినట్లు కాదు, లేకపోతే సమస్యలన్నీ లేకుండా అంత సంతోషంగా ఉన్నట్లు కూడా కాదు. ఈ ఈ ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు ఏదో ఒక బాల్కనీలో కూర్చునో, లేకపోతే ఒక మంచి ప్రకృతి సౌందర్యం ఉన్న ఒక ప్రాంతంలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఎంతో తీరుబడిగా ఉత్తరం రాస్తున్నట్లుగా కూడా కాదు. పౌలు ఈ పత్రిక ఒక జైలు నుండి రాస్తున్నాడు. ఆయన్ని చెరసాల్లో వేశారు. ఆయన భవిష్యత్తు కూడా అస్తవ్యస్తంగానే ఉంది. ఆయన్ని శిరశ్ఛేదన శిక్ష విధించి చంపేస్తారేమో అని కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల మధ్య తను ఇలాగా ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఇలాగ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టేశారు కాబట్టి ఆయన చుట్టూ కూడా సైనికులు ఉంటారు. ఆయన చేతిని ఇంకొక సైనికుడి చేతికి సంకెళ్ళు వేసి తగిలిస్తారు. ఆయన బయటికి వెళ్ళి సువార్త చెప్పేటువంటి అవకాశం లేదు, సంఘాలు కట్టేటువంటి అవకాశం కూడా లేదు. అలాంటి వ్యక్తి ఈ పరిస్థితులన్నిటి మధ్య, ఎంతో వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎంతో సంతోషంగా ఈ సువార్త పత్రిక రాయడం అనేది మనకి చాలా ఆశ్చర్యం వచ్చింది. ఫిలిప్పీ పత్రికలో ఆనందించుడి, మరలా చెప్పొదును ఆనందించుడి అనేటువంటి ఒక మాట ఆ 4వ అధ్యాయంలో ఉంటుంది. జైల్లో ఉండేవానికి ఆనందం ఏంటి? చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ పత్రికని రాస్తున్నాడు. ఆ పత్రిక తీసుకుని వెళ్ళడానికి తిమోతిని పంపించి ఫిలిప్పీ సంఘానికి పంపిస్తాడు. యాక్చువల్గా ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు
పౌలుకి కొంత డబ్బు, కొంత ఆహార పదార్థాలు హలో పంపిస్తే చెప్ప వాళ్ళు కూడా నెంబరు దయచేసి మాట్లాడొద్దు, ఎవరు మ్యూట్ చేసుకోండి. వాళ్ళకు ఒక థ్యాంక్స్ లెటర్ రాయడానికి ఇలాగ ఫిలిప్పి పత్రిక రాస్తున్నాడు. పౌలుకి ఇంత సంతోషం, ఇంత ఆనందం రావడానికి, లేకపోతే ఇంత సంతోషంగా ఉత్తరం రాయడానికి బయట ఉండేటువంటి పరిస్థితులు కాదు. ఆయన లోపల ఆత్మదేవుడు ఇచ్చేటువంటి ఆనందంతో ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు. మనం కూడా చాలా మంది ఒక శ్రమల్లోంచి వెళ్తున్నప్పుడు, కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి వెళ్తున్నప్పుడు కృంగిపోతాం, నలిగిపోతాం. అయితే ఒక విశ్వాసికి బయట పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఉండేటువంటి ఒక ఆనందం లోపల నుంచి వస్తుంది. సంతోషం అనేది బయట పరిస్థితుల వల్ల వచ్చేది, ఆనందం అనేది లోపల పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించేటువంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్. అయితే ఈ పత్రిక మనకు ఒక ప్రశ్న వేస్తుంది, వేర్ ఈజ్ దట్ జాయ్? ఆ ఆనందం ఏమైపోయింది మీలో అనేటువంటి ఒక ప్రశ్నకి జవాబు మనకి ఇక్కడ దొరుకుతుంది. ఈ పత్రికను కానీ మనం సరిగ్గా అర్థం చేసుకుని మన హృదయంలో చేర్చుకుంటే మన జీవితాలని నిజంగా అది మార్చివేస్తుంది, సమూలంగా మార్చివేస్తుంది. ఈ ఈ ఈ పత్రికలో మన ఆనందానికి మూలమైనటువంటి ప్రభువుని మనం దగ్గరగా ఆయన్ని చూస్తాం. అందుకనే ఈ పౌలు రాసిన ఈ పత్రికకి ఒక అంశం అంటూ ఉంది అని అంటే అది బ్రతుకుట క్రీస్తే. టు లివ్ ఈజ్ క్రైస్ట్. బ్రతుకుట క్రీస్తే అంటే బ్రతకడం క్రీస్తు లాగాను కూడా కాదు, క్రీస్తే. ఆయనే బ్రతుకుతాడు నాలో. నేను ఆయన నాలో జీవించిన ప్రభువుని చూపిస్తాను. బ్రతుకుట క్రీస్తే అనేటువంటి ఒక అంశాన్ని మనం ఈ పత్రికలోంచి మనం చూస్తాం. బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం ఒక ప్రత్యేకతను చూపిస్తుంది. అయితే ఈ ఫిలిప్పి పత్రిక యొక్క యునిక్ కాంట్రిబ్యూషన్, లేకపోతే దాని ప్రత్యేకత ఏంటి అని చూస్తే, మొదటిగా ఫిలిప్పి సంఘం ఐరోపా ఖండం అంతట్లో కూడా మొట్టమొదటి సంఘం. ఐరోపా ఖండంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి సంఘం. ఇది రెండవదిగా చూస్తే పౌలు ఏ సంఘాన్ని కూడా ఇదిగో ఈ మాదిరి సంఘం దీనిలాగా ఉండండి మీరు అని చెప్పలేదు. అయితే ఫిలిప్పి సంఘం గురించి చెప్తా, ఈ మాసిదోనియా సంఘం అంటారు దీన్ని. ఈ ఫిలిప్పి సంఘాన్ని గురించి చెప్పి దాతృత్వంలో ఈ అన్ని సంఘాలకి ఇది ఒక మాదిరి సంఘం. దాతృత్వంలో అన్ని సంఘాలకి ఒక మాదిరి సంఘం అని చెప్పి ఈ ఫిలిప్పి సంఘం గురించి ఆయన వ్రాసాడు. వీళ్ళు ఈ 2వ కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో వీళ్ళ గురించి రాస్తా చూడండి. మొదటి 5 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. దాతృత్వం విషయంలో వీళ్ళకి వీరే సాటని చెప్పొచ్చు. కష్టాల ఇబ్బందుల్లో ఉన్నా కూడా, వాళ్ళు నిరుపేదలైనా కూడా వాళ్ళ ఆ దాతృత్వంలో వాళ్ళు అందరినీ అధిగమించారని చెప్పొచ్చు. ఇక మూడవదిగా దాతృత్వం యొక్క ప్రమాణం గురించి పౌలు ఈ పత్రికలో రాస్తాడు. అసలు దాతృత్వం అంటే ఏంటి అనే దాన్ని కూడా మనం రాస్తాడు. ఇవాళ మీరు గమనించుంటారు, మన గ్రూప్ లో పెడుతున్నాం కదా ప్రతిరోజు ఒక వాక్యం. ఇవాళ వాక్యం ఏంటి మీకు తెలిసిన?
ఖర్చు లేని పరిచర్య యొక్క దాని ఫలితం శూన్యం. ప్రతి పరిచర్యకి ఖర్చు ఉంటుంది. అది మనం ఏదో ఖర్చు, డబ్బు కానీ, లేకపోతే మన శ్రమ కానీ, మన యొక్క టైం కానీ ఏదో దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఏమీ ఖర్చు పెట్టకుండా, నా బట్టలు మురికి అవ్వకుండా, నా చెమట కార్చకుండా, నా డబ్బు ఖర్చు పెట్టకుండా నేను పరిచయం చేస్తాను అంటే దానికి ఫలితం శూన్యం. నేను కారు ఉంటేనే నేను వెళ్తాను, లేకపోతే నా అక్కడ నాన్ వెజిటేరియన్ పెడితేనే నేను వెళ్తాను చెప్తాను, నాకు గారెలు చేస్తేనే తింటాను, లేకపోతే ఇలాంటి ఈ ఈ ఈ మాటలు మాట్లాడడానికి వీల్లేదు. పరిచర్యలో ఖర్చు ఉంటుంది. మనల్ని మనం ఖర్చు పెట్టుకోవాలి. అలా ఖర్చు పెట్టుకోకుండా పరిచర్య చేయడం అంటే అది పరిచర్యే కాదు, దాతృత్వం ఉండాలి. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ కావచ్చు, లేకపోతే ఇంకొక రూపంలోనే కావచ్చు. మూడవదిగా లేకపోతే నాలుగవదిగా ఫిలిప్పీ పత్రికలో ఫెలోషిప్, సహవాసం. సహవాసం అంటే ఏంటో ఇది నిర్వచిస్తుంది. కొయినోనియా అంటారు ఆ గ్రీక్ పదంలో, కొయినోనియా అనేది. ఆ కొయినోనియా అనే పదం ఫెలోషిప్. ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే మనం మామూలుగా వాడేటువంటి స్నేహం కానీ సహవాసం రెండు ఒకటి కాదు అనిపిస్తుంది. సహవాసం, స్నేహం రెండు ఒకటి అనిపిస్తుంది. కానీ విశ్వాసుల మధ్యలో ఉండేది సహవాసం, మామూలుగా మనుషుల మధ్యలో ఉండేది కొన్నిసార్లు స్నేహం కంటే సహవాసం ఇంకా అధికమైంది. సహవాసంలో మనం మన యొక్క ఎక్కడి దాకా వెళ్తామంటే ఏమైనా ఒకరితో ఒకరు పంచుకుంటాం, ఒకరికొకరు సహాయం చేస్తాం. ఆ సహవాసం అనేది ఒక విశ్వాసుల మధ్యలోనే మనం నిజమైన సహవాసం చూడొచ్చు. ఆ సహవాసం ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ ఈ ఫిలిప్పీ పత్రికలో మనకి పౌలు వివరిస్తాడు. ఐదవదిగా చూస్తే ఈ ఫిలిప్పీ పత్రికలో శ్రమల పట్ల మనకు ఉండవలసినటువంటి ఒక అవగాహన, లేకపోతే దృక్పథం. శ్రమల్ని ఒక విశ్వాసం ఎలా తీసుకోవాలి, హింసాకాండ చెలరేగినప్పుడు ఆ హింసను ఎలా తీసుకోవాలి, దాన్ని మనం ఈ ఫిలిప్పీ పత్రికలో మనం దాని యొక్క అర్థాన్ని చూస్తాం. మన అవగాహన ఎలా ఉండాలి, మన దృక్పథం ఎలా ఉండాలి అనేది. అందుకనే ఆ మాటలు 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను, బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం. చావు అయితే లాభం. చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఒక వ్యక్తి చచ్చిపోవడానికి సిద్ధపడినప్పుడు శ్రమలు పెద్దంత అతనికి దాని గురించి భయపడ్డు, లేకపోతే దాని గురించి దిగులు పడ్డు. అసలు ఈ ఫిలాసఫీ గాని మన జీవితానికి మార్గం అయితే, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అసలు సణుగులు గుణుగులు ఏమీ ఉండవు. శ్రమల పట్ల ఒక నిజమైనటువంటి అవగాహన. ఈ సంవత్సరం మన యొక్క మోటో కూడా శ్రమలు. ఈ పత్రిక మనకి శ్రమల గురించినటువంటి సరైన అవగాహనాన్ని మనకి ఇస్తుంది. ఇప్పుడు ఈ ఫిలిప్పీ సంఘం ఎలాగ ఆవిర్భవించింది అనేది కూడా చూద్దాం. మనం ఫిలిప్పీ పత్రిక లోపలికి వెళ్ళక ముందు ఇవాళ ఈ ఉపోద్ఘాతంలో అసలు ఈ ఫిలిప్పీ సంఘాన్ని దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడు, ఎలాగ స్థాపించాడు అనే విషయాన్ని కూడా చూద్దాం. దీనికోసం అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయానికి తిప్పండి. అక్కడే మీ బైబిల్ తెరిచిపెట్టుకోండి. అపోస్తలుల కార్యాలు 15:36 నుండి 16వ అధ్యాయం 12 దాకా ఫిలిప్పీ పత్రిక యొక్క ఆవిర్భావం గురించి ఉంది. ఏ సంఘం గురించి కూడా, ఏ సంఘం యొక్క ఆవిర్భావాన్ని గురించి ఇంతగా వివరించబడలేదు. ఒక్క ఫిలిప్పీ సంఘం యొక్క ఏర్పాటు గురించే దేవుడు ఇంత విస్తారంగా రాయించి పెట్టాడు. దానికి తప్పకుండా ఒక ఉద్దేశం ఉంటుంది. సో చాలాసార్లు దేవుడు మన అంచనాలకు విరుద్ధంగా తన కార్యాలు చేస్తాడు. ఈ సత్యం మనం గుర్తించాలి. ఫిలిప్పీ సంఘం ప్రారంభం అవడానికి 2 కోపతాపాలతో కూడినటువంటి వాగ్వివాదాలు కారణం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. ఫిలిప్పీ సంఘం ప్రారంభం అవడానికి 2 కోపతాపాలతో కూడిన వాగ్వివాదాలు కారణంగా ఉంటాయి. మనకు అర్థం కాదు, అరే కోపతాపాలతో కూడిన వాగ్వివాదంను
ఫిలిప్పీ సంఘం స్థాపించబడడానికి అసలు ఎక్కడైనా ఈ పొంతన ఉంటుందా అనిపిస్తుంది. అలాగే ఉంటుంది దేవుని యొక్క కార్యాలు. ఆ మొదటి వాగ్వివాదం ఎవరికంటే పౌలు బర్నబాలు కలిసి యూదా మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి లేకపోతే విశ్వాసులుగా మారిన వాళ్ళతోటి, యూదుల్లోంచి కొంతమంది విశ్వాసులు అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ విశ్వాసులుగా మారినటువంటి యూదులు ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు అనుసరిస్తారు. కానీ అన్ని జనుల నుంచి వచ్చినటువంటి విశ్వాసులు తప్పకుండా యూదా మతాన్ని స్వీకరించాల్సిందే, అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిందే, అంటే సున్నతి ఆచారాన్ని పొందాల్సిందే అన్నారు. అలాగ పొందితేనే రక్షణ వస్తుంది, అలాగ చేస్తేనే రక్షణ వస్తుంది. వాళ్ళు ఏదో అన్యాచారాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళు రక్షించబడరు, వాళ్ళు తప్పకుండా యూదా మతాన్ని స్వీకరించాల్సిందే అన్నారు. వాళ్ళకి పౌలు బర్నబాలకి పెద్ద వాగ్వివాదం అయింది. ఎంత పెద్ద వాగ్వివాదం అయిందంటే, ఆ యెరూషలేములో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. వీళ్ళిద్దరు 2 గ్రూపుల్ని పిలిచి మీటింగ్ పెట్టి, యాకోబు అంటే యేసు ప్రభు వారి యొక్క తమ్ముడు యాకోబు యొక్క అధ్యక్షతన 15వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో ఉంటది ఆ మీటింగ్ యొక్క సారాంశం. చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే, పౌలు శీలలు చెప్పిందే కరెక్ట్, పౌలు బర్నబాలు చెప్పిందే కరెక్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన ఇచ్చేటువంటి రక్షణకు మనం ఏమీ కలపక్కర్లేదు, ఏమీ తీసివేయక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మన కోసం సంపాదించి పెట్టినటువంటి రక్షణ ఉచితం. ధర్మశాస్త్రం దానికి యాడ్ చేయక్కర్లేదు. ధర్మశాస్త్రం వల్ల మనం రక్షింపబడలేదు. యేసు ప్రభు వారి యొక్క బలియాగం వల్ల రక్షించబడ్డాము, అంతే, దానికి ఏమీ కలపక్కర్లేదు అని చెప్పి అన్ని జనులోంచి ప్రభువును అంగీకరించిన వారు ఒక 3 ముఖ్యమైన విషయాలు మానేసేయాలి. ఒకటి ఏంటంటే, రక్తం తినకూడదు, రక్తంతో ఉన్న మాంసాన్ని తినకూడదు. తర్వాత వ్యభిచారం అలాంటివి, విగ్రహారాధన అలాంటివి చేయకూడదు. తర్వాత ఇంకొక విషయం కూడా వాళ్ళు ఉంచారు. సో ఇలాగా ఒక 1, 2, 3 విషయాలు వాళ్ళకి బలియాగాలు చేయడం, లేకపోతే ఈ సున్నతి ఆచారం వాళ్ళ ఏమీ అక్కర్లేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు, తక్కిన అర్చనాచారాలు ఏమి చేయక్కర్లేదు. కేవలం ఈ 3 విషయాలు తప్పిస్తే తక్కినవన్నీ కూడా వాళ్ళ ఏమీ అక్కర్లేదు, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే సరిపోతుంది అన్నారు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పత్రికలు రాసి పౌలు బర్నబాలకి ఇచ్చి, మీరు వెళ్ళిన చోటకల్లా దీన్ని పంచండి, అన్ని వాళ్ళకి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి అన్యజనులకి వాళ్ళ మీద ఎటువంటి భారం మోపొద్దు అని చెప్పారు. పౌలు బర్నబాలు ఆ విధంగా చేశారు. ఓకే, ఇప్పుడు పౌలు బర్నబాలు కలిసి ఒక మిషనరీ జర్నీ చేశారు. మొట్టమొదట ఒక మిషనరీ ప్రయాణం చేశారు. ఆ మిషనరీ ప్రయాణంలో వాళ్ళు అంతియోకియ నుంచి బయలుదేరి కుప్రా, అయితే ఇంకొక అంతియోకియ ఉంది, ఫినికే, ఆ ప్రాంతాలు వెళ్ళి అవన్నీ మొట్టమొదటి మిషనరీ ప్రయాణం అయిపోయింది. దాదాపు కొన్ని సంఘాలు స్థాపించారు, చాలా సువార్త చేశారు. ప్రభు అద్భుతంగా వాళ్ళని వాడుకున్నాడు. ఆ సమయంలో కొన్ని చోట్ల వాళ్ళు ఆగి, కొన్ని చోట్ల మజిలీలుగా పెట్టి ఉన్నారు. తర్వాత వాళ్ళు తిరిగి అంత్యోకియ వచ్చేసిన తర్వాత కొంతకాలం అంత్యోకియలోనే ఉన్నారు. ఆ తర్వాత పౌలు ఏమన్నాడంటే, మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం అని బర్నబాతో చెప్తే, ఓకే వెళ్దాం అనుకున్నారు. అయితే బర్నబా ఏమన్నాడంటే, మా బంధువు ఉన్నాడు కదా, మార్కుతో కూడా వెళ్దాము అన్నాడు. పౌలు అస్సలు ఒప్పుకోలేదు. మార్కు మొట్టమొదటి ప్రయాణంలో కూడా వెళ్ళాడు వీళ్ళతో పాటు, ఎందుకంటే వీళ్ళు కొంచెం పరిచారం చేయడానికి బాగుంటుంది, కుర్రాడు కాబట్టి అని చెప్పి తీసుకెళ్లారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత మార్కు కొంచెం భయపడ్డాడు. ఒక చోట వీళ్ళిద్దరిని కలిపి కొట్టారు, సువార్త చెప్తా ఉంటే భయంకరంగా కొట్టారు. మార్కు చాలా భయం వేసింది. దానివల్ల అయిండొచ్చు, లేకపోతే ఇంకో కారణం కూడా చెప్తారు. మా మామయ్య బర్నబా సీనియరు, ఈయన నేను కొత్తగా వచ్చినాడు పౌలు,
ఇప్పుడు పౌలే డామినేట్ చేస్తున్నాడు బర్నబాని అని కూడా కొంతమంది, అందుకని వచ్చేసాడని కొంతమంది అంటారు. ఏదైతేనే మధ్యలో తిరిగి వచ్చేసాడు. మొట్టమొదటి ప్రయాణంలో, మొదటి మిషనరీ ప్రయాణంలో మార్కు అనేటువంటి ఈ అబ్బాయి సగం దూరం వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత బర్నబా పౌలు గారు వెళ్ళి సువార్త పరిచయం చేశారు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ వెళ్ళడానికి మొదలు పెట్టినప్పుడు బర్నబా మళ్ళీ మార్కుని తెచ్చుకుందాం అన్నాడు. పౌలు అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా చాలా వాగ్వివాదం జరిగింది. చివరికి ఎంతవరకు వచ్చిందంటే పౌలు బర్నబాలు ఇద్దరు కూడా విడిపోయారు. బర్నబా మార్కుని తీసుకుని వాళ్ళ సొంతూరు కుప్ర వెళ్ళాడు. సైప్రస్ అంటారు ఇప్పుడు, ఆ కుప్రకి వెళ్ళిపోయాడు. పౌలు వాళ్ళ సొంతూరుకి, ఇక్కడ తార్సు, ఆ కిలికియా ప్రాంతంలో, సిలీషియా అంటారు ఇంగ్లీష్ లో, ఆ కిలికియా ప్రాంతంలో సిరియా పక్కన ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు. అయితే పౌలు తనతో పాటు శీల అనేటువంటి ఒక ఆయన్ని తీసుకుని ఆయన వెళ్ళాడు. ఇలాగా వాళ్ళిద్దరూ కూడా వేరైపోయారు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే ఈ వేరుగా అయిపోవడం కూడా, దానికి కూడా దేవుడే కారణం. దేవుని యొక్క హస్తం వాళ్ళని ఆ విధంగా వేరుగా చేసింది, కొన్ని కారణాలు, కొన్ని పనులు చేయడం కోసం అని చరిత్ర మనకు చెప్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సత్యం. బర్నబా యొక్క పరిచర్య మనుషుల్ని తయారు చేయడం, పరిచర్యకి మనుషుల్ని తయారు చేయడం. మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో పాటు వెళ్ళాడు. పౌలుని అద్భుతంగా తయారు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే పౌలు అలాగ అవ్వడానికి కారణం బర్నబానే. తార్సులో ఉండేవాడు పౌలు ఒక్కడే. అక్కడి నుంచి అంత్యోక్యకి తీసుకొచ్చాడు. సంఘ పరిచర్య ఏంటో నేర్పించాడు. అక్కడి నుంచి ఇద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు మొదటి మిషనరీ ప్రయాణంలో తీసుకెళ్లాడు. అపోస్తలులో చూస్తున్నప్పుడు మొదటి కొన్ని అధ్యాయాల్లో బర్నబా పౌలు అని ఉంటుంది. తర్వాత చూస్తే పౌలు బర్నబా అని ఉంటుంది. ఒక అద్భుతమైన ట్రాన్సిషన్ జరుగుతుంది. బర్నబా మనుషుల్ని ప్రోత్సహించేవాడు, వాళ్ళకి నేర్పించేవాడు, వెనకాల నుండి నడిపించేవాడు. అంతేగాని ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా, ఒక లీడర్ లాగా ముందుకు పుష్ చేసుకుని అద్భుతమైన అనర్గళంగా మాట్లాడి, ఒక ఫిలాసాఫికల్ గా మాట్లాడి, ఆర్గ్యుమెంటేటివ్ గా మాట్లాడే ఆ చాతుర్యం లేకపోతే ఆయనకి లేదు, కానీ పౌలుకు ఉంది. కాబట్టి పౌల్ని తర్బీదు చేయడానికి దేవుడు వాడుకున్నాడు. బర్నబాని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత మార్కుని తర్బీదు చేశాడు బర్నబా. మళ్ళీ మార్కుని వదిలిపెట్టలేదు. మళ్ళీ తన మార్కుని తీసుకుని ఆయా సంఘాలకి, పౌలు బర్నబా కలిసి పనిచేసిన సంఘాలకి తీసుకెళ్లాడు. అక్కడ పరిచర్య చూపించాడు. తర్వాత మార్కు అద్భుతమైన వ్యక్తిగా తయారయ్యాడు. పౌలు వద్దనుకున్నటువంటి ఈ మార్కే కొంతకాలం తర్వాత పౌలుకి చాలా చాలా ఉపయోగకరంగా మారిపోయాడు. పౌలే చెప్తాడు, మార్కు నాకు చాలా ప్రయోజకుడు, తీసుకుని రండి అని చెప్తాడు. సో దేవుడే వారిని అలాగా సపరేట్ చేసి ఇప్పుడు 2 టీమ్స్ చేశాడు. ఇంతకుముందు ఒకటే టీము, ఇప్పుడు 2 టీమ్స్ పనిచేస్తున్నారు. దేవుని యొక్క కార్యక్రమం ఎంత అద్భుతంగా ఉండదో చూడండి. ఈ విధంగా పౌలు శీలలో కలిసి దెర్బే, తర్వాత లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్తారు. మనం 16వ అధ్యాయం మొదటి ప్రారంభం అలాగే మొదలవుతుంది. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను అని ఉంటుంది. ఆ లుస్త్రాలో ఒక తిమోతి అనేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి కనబడతాడు పౌలుకి. అప్పటికే తిమోతి బాగా డొక్కాముక్కిలిన అంటారే, స్వార్థ పనిలో బాగా అనుభవం ఉన్నవాడు, కుర్రాడు, యంగ్ మ్యాన్ కొంచెం. అయితే అద్భుతమైన వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించేవాడు, స్వార్థ పని కోసం తన జీవితాన్ని దారపోసడానికి సిద్ధపడినవాడు. అప్పటికే కొంత స్వార్థ కోసం హింసల్ని పొందినవాడు. పౌలుకి ఇప్పుడు తిమోతిని తీసుకెళ్దాం అనిపించింది. తిమోతిని కూడా తీసుకెళ్తారు. సరే, ముగ్గురు కలిసి ఒక చిన్న టీము, మిషనరీ టీమ్ గా ఫామ్ అయి వాళ్ళు బయలుదేరి నెమ్మదిగా ఆసియా వైపుకి బయలుదేరారు. మీరు ఇప్పుడు కానీ కొత్త నిబంధన తర్వాత ఒక మ్యాప్లు ఉంటాయి కొంతమంది బైబిల్లో. మీరు ఆ మ్యాప్లు కానీ చూస్తే మీకు అర్థం అవుతుంది వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో అనేది. అక్కడ పౌలు మిషనరీ ప్రయాణాలు అనేటువంటి మ్యాప్లు ఉంటే ఆ మ్యాప్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో పౌలు
బర్నబాలు ఎలాగ సపరేట్ అయిపోయారు, పౌలు శీలాలు ఎక్కడికి వెళ్ళారు, బర్నబా మార్కుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు, దాంట్లో మ్యాప్ లో స్పష్టంగా ఉంటుంది. పౌలు ఇప్పుడు సిరియా, ఆ కిలికియా దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. శీలా, మార్కు, క్షమించండి, ఎవరు, తిమోతిని పట్టుకుని, తర్వాత తిమోతి, శీలా, మార్క్, పౌలు, ఈ ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గలతీ ప్రాంతం వెళ్ళారు. గలతీ ప్రాంతం నుంచి ఈకొనియా అనేటువంటి ప్రాంతం వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఆసియా వైపుకి వెళదాం అనుకున్నారు. అంత ఆసియా అంటే మనకి పైన, మనకి నార్త్ గా ఉండేటువంటి ప్రాంతం ఆసియా. వెస్ట్ ఏషియా అంటే ఇజ్రాయెల్ ఆ ప్రాంతం. ఈస్ట్ ఆసియా అంటే, ఏషియా అంటే మనకి రష్యా ఉన్న ప్రాంతం. సౌత్ ఏషియా అంటే మనం. సో అలా వస్తుంది. సో అప్పుడు ఆసియాకి వెళ్దాం అనుకున్నారు పైకి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు. బితునియా అని కొంచెం నార్త్కి వెళ్దాం అనుకున్నారు, అక్కడ కూడా వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు. ఇంకా వెస్ట్ ఒకటి మిగిలిపోయింది. ఇంకంతే, వెస్ట్కి బయలుదేరి వెళ్ళిపోయారు. చివరి దాకా వెళ్తారు, అక్కడ అంతా సముద్రం దాకా వెళ్ళిపోయారు. మధ్యధరా సముద్రం వస్తుంది. ఆ మధ్యధరా సముద్రం దగ్గర ఒక రేవు పట్టణం, త్రోయ అనేటువంటి రేవు పట్టణం దగ్గర ఆగారు. ఆ రాత్రి అడుగు పడుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చూడండి, దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క పనిలో వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా తీసుకెళ్తాడో. బితునియాకి వెళ్తామంటే ఆపేశాడు, పర్మిషన్ ఇవ్వలేదు. ఆసియాకి వెళ్దామంటే ఆపేశాడు. దేవునికి ఈ పరిచర్య విషయంలో ఒక పెద్ద పట్టం ఉంది. పౌలు శీలలు పౌలును బర్నబా కలిసి ఇంతకు ముందు సేవ చేసిన పట్టణాలకు వెళ్దాం అనుకున్నారు, కానీ దేవుని దృష్టిలో ఒక బిగ్ పిక్చర్ ఉందన్నమాట. చాలా పెద్ద పట్టం ఉంది. అందుకని ఇద్దరిని సపరేట్ చేసి వాళ్ళని ఒక దిక్కు పంపించాడు, వీళ్ళని ఇంకో దిక్కు పంపించాడు. పౌలు, శీల, తిమోతి కలిపి ఆ చివరికి ఆ త్రోయ అనే పట్టణానికి వచ్చారు. రేవు పట్టణం అది దాటితే అది ఓడరేవు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తే మధ్యధరా సముద్రం క్రాస్ అయితే అవతలంతా యూరప్, ఐరోపా ఖండం. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నారు. ఎంతో కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళలో. ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు ఎలా నడిపిస్తాడు. కొన్ని చోట్లకి ఆపేశాడు. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచిస్తాడు. పౌలు కూడా ఆలోచిస్తా ఉన్నాడు. ఆ రాత్రి మాసిదోనియా దేశస్తుడు ఒకడు వచ్చి ఆయన్ని ఇన్వైట్ చేస్తున్నట్టు కల వచ్చింది. మాసిదోనియా దేశం అంటే వాళ్ళ బట్టలు బట్టి చెప్పేయచ్చు, వాళ్ళు వేసుకునే డ్రెస్ని బట్టి ఇతను మాసిదోనియా అవడని చెప్పేయచ్చు. మనకి ఇప్పుడు కేరళ వాళ్ళు డిఫరెంట్ డ్రెస్, మెడ్రాస్ వాళ్ళు ఒక డ్రెస్, పైన పంజాబ్ వాళ్ళు ఇంకో డ్రెస్, నార్త్ ఈస్ట్కి వెళ్తే ఇంకో డ్రెస్, ఇలా ఉంటుంది కదా. సో బట్టలు బట్టి చెప్పేస్తారు. సో మాసిదోనియా దేశస్తుడు వచ్చి అతని బట్టలు బట్టి చెప్పేశాడు, ఇతని భాషుడు అనేవాడు మా దగ్గరికి వచ్చి సహాయం చేయని దర్శనంలో చెప్తున్నట్లుగా పౌలుకి ఒక కల వచ్చింది. వెంటనే పొద్దున్న లేసి తిమోతికిను శీలాని లేపి, రెండు లేవండి, దేవుడు మనల్ని మాసిదోనియా దేశానికి వెళ్ళమంటున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరిని లేపాడు. బయలుదేరి వాళ్ళు ఓడ ఎక్కి వాళ్ళు బయలుదేరారు. ఒక 60 కిలోమీటర్లు వెళ్ళారు. 60 కిలోమీటర్ల సముద్రాసే అనేటువంటి ఒక ప్రాంతం వెళ్ళారు, ఒక దీవి. అక్కడ నుంచి సలామి అనేటువంటి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నుంచి నడుచుకుని ఒక 10 కిలోమీటర్లు నడిచి ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. ఫిలిప్పి పట్టణం అనేది అక్కడ దాని గురించి ఏం రాశారంటే, అది రోమియుల ప్రవాస స్థానం అన్నారు. ఇంగ్లీష్ లో కాలనీ అంటారు. రోమియుల ప్రవాస స్థానం అంటే కాలనీ అంటే ఈ రోమా ప్రభుత్వం. అప్పుడు రోమియులు ప్రపంచం మొత్తం పరిపాలిస్తున్నారు. రోమా సామ్రాజ్యం, దానియేలులో చెప్తున్నటువంటి 4వ భాగం, రోమా సామ్రాజ్యం పరిపాలిస్తా ఉంది ప్రపంచాన్ని. ఇప్పుడున్నటువంటి ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అటు పక్కన వెస్ట్ గల్ఫ్, తర్వాత అటు యూరప్ అంతా రోమన్ సామ్రాజ్యమే. రోమా సామ్రాజ్యం మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. రోమ్
నగరం ఏమో వాళ్ళకి క్యాపిటల్. అంత అద్భుతంగా ఆ రోమా సామ్రాజ్యం ఉంటున్న దినాల్లో వీళ్ళు రోమా సైన్యం కొంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. కొంతమంది పెద్దోళ్ళు అయిపోతారు, ముసలోళ్ళు అయిపోతారు. ఈ ముసలోళ్ళు అయిపోయిన వారిని వాళ్ళ దెబ్బలు తగిలి సోల్జర్స్ గా రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రవాస స్థలంలో ఈ కాలనీస్ లో పెడతారు. వాళ్ళకి కొంత పొలాలు ఇచ్చి ఫ్రీగా, వాళ్ళకి మీరు ఉండండి ఇళ్లు కట్టించి వాళ్ళని అక్కడ పెడతారు. సో అదంతా కూడా రోమా సిటిజన్స్ నిండిపోతుంది. పౌరులు రోమియోలు ఉంటారు అనమాట. వాళ్ళు ఓల్డ్ సోల్జర్స్, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు అక్కడ. సో ఆ విధంగా అలాంటిది ఫిలిప్పి పట్టణం. ఈ ఫిలిప్పి అనేటువంటిది మాసిదోనియా ఏరియా. ఈ మాసిదోనియా ఏరియా గ్రీకులది యాక్చువల్ గా. అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి పేరు ఫిలిప్పు. ఆయన పేరు మీద కట్టినటువంటి ఆ ఏరియా అదంతా కూడా. అందుకనే ఫిలిప్పి పట్టణం అన్నారు. సో ఈ ఫిలిప్పి పట్టణంలో వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎంత రోమా వాళ్ళు ఎక్కువ ఉంటారు, రోమియోల సైన్యం ఎక్కువ ఉంటారు అనమాట. అదొక కాలనీ, దాంట్లో కొంత సైన్యాన్ని కూడా పెడతారు. యూదులు చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ. ఈ పౌలకి ఒక అలవాటు ఏంటంటే ఎక్కడికైనా స్వార్థ సేవకి వెళ్ళినప్పుడు ముందు యూదులు ఎక్కడున్నాడో వెతుకుతాడు. న్యాచురల్ గా మనం కూడా అంతే కదా. మనం స్వార్థ సేవకి వెళ్తే ఎవరైనా క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారా అని చూస్తాం. ఈ పౌలు కూడా అంతే. యూదులు ఎవరైనా ఉన్నారా, యూదులు ఎక్కడ దొరుకుతారు? శనివారం రోజున సమాజ మందిరాలకు వస్తారు. ఎవడైనా ప్రతి యూదులు కూడా శనివారం సమాజ మందిరానికి వచ్చి తీరాల్సిందే. సమాజ మందిరం అంటే ఏంటి? సినగోగ్ అంటారు ఇంగ్లీష్ లో. సమాజ మందిరం. సమాజ మందిరం అంటే మనకి యెరూషలేములో పెద్ద దేవాలయం ఉంటుంది. ఈ పెద్ద దేవాలయంలోనే బలులు అర్పించబడతాయి. అక్కడ బలిపీఠం, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అవన్నీ మనం చూస్తాం. దాని టెంపుల్ యెరూషలేం సాలమన్స్ టెంపుల్ అంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది అది. అక్కడ మాత్రమే బలి అర్పించాలి. ఆ తగిన యాజకులు అందుంటారు. మరి ప్రపంచంలో చాలా చోట్ల యూదులు చెదిరిపోయారు. యూదులు వాళ్ళు వ్యాపార మైండ్ అనమాట వాళ్ళది. ఎక్కడికి వెళ్ళినా వ్యాపారం స్టార్ట్ చేస్తారు. అసలు బిజినెస్ వాళ్ళ తర్వాత ఎవరన్నా కానీ డబ్బు సంపాదిస్తారు విపరీతంగా. అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ వ్యాపారం చేసి అక్కడ ఏది కొత్తగా ఉందని చెప్పి దాన్ని తయారు చేయడం, అలాగా అభివృద్ధి చేస్తారు. ఈ ఈ ఈ యూదులు ఈ అంటే ఈ వీళ్ళ యొక్క ఈ కారణం వల్ల ఈ సమాజ మందిరాల్లో ఏముంటదంటే అక్కడ ఈ బలిపీఠం అలాంటివి ఏముండవు. ఒక రూమ్ ఉంటుంది, ఆ వెనకాల ఒక షెల్ఫ్స్ గదులు ఉంటాయి. అక్కడ ధర్మశాస్త్రం ఉంటుంది, స్క్రోలింగ్ అంటారు, స్క్రోల్స్, ధర్మశాస్త్రం ఉంటుంది. అక్కడ ఒక రాబాయ్ ఉంటారు, ఒక బోధకుడు ఉంటాడు. ఈ బోధకుడు ఏం చేస్తాడంటే ప్రతి శనివారం వచ్చిన వాళ్ళందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. శనివారం అంటే తప్పకుండా ఉన్న యూదులందరూ, ఆ ఊళ్ళో ఉన్న యూదులందరూ రావాల్సిందే. అలా వచ్చేవాళ్ళు. సో సమాజ మందిరానికి వెళ్తే యూదులు దొరుకుతారని అనుకున్నాడు. కానీ అక్కడ సమాజ మందిరం లేదు. 20 కుటుంబాలన్నా ఉండాలి. సమాజ మందిరం కట్టాలంటే 20 కుటుంబాలన్నా ఉండాలి. 20 కుటుంబాలు కూడా లేవు. అందుకని అక్కడ ఉన్నారు, అయితే యూదులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక చెరువు గట్టు ఉంటే ఆ లేడీస్ యూదురాళ్ళు అనమాట. సో వాళ్ళలో ఉన్న సహోదరులు ఆ చెరువు గట్టు మీద ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. సాయంకాలం పూట అక్కడ ప్రార్థన చేసుకునేవాళ్ళు. పౌలుకి సంగతి తెలిసి తను కూడా శనివారం సాయంకాలం అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ప్రార్థనకి కొంతమంది కూడి ప్రార్థన చేసుకుంటున్నారు. చూసిన తర్వాత అక్కడ వాళ్ళకి సువార్త చెప్పాడు. మేము ఇలా వచ్చాం, మీతో మాట్లాడాలి అని చెప్తే వాళ్ళు మాట్లాడండి అన్నారు. వాళ్ళకి యేసు ప్రభువును గురించిన సువార్త చెప్పారు. మీ ధర్మశాస్త్రంలో ఉన్న చూడండి మీరు అని చెప్పి, ధర్మశాస్త్రంలో ఉన్న పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు గారి గురించి ఏం రాజించారో, ఏం జరిగిందో, ఆయన ఎలా చనిపోయాడో, ఎలా తిరిగి లేచాడో, ఈ సంగతులు చెప్పేటప్పటికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళందరూ అలా విని చివరికి అక్కడ లూదియా అనేటువంటి ఒక ధనవంతురాలు, ఒక భక్తిపరురాలు వింటా ఉంది. మీరు అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం తీస్తే మీరు అలాగే దాన్ని చూడండి. మీకు అక్కడ
అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ స్త్రీల మీటింగ్ లో వీళ్ళు మాట్లాడుతున్నారు, సోదరుల మీటింగ్, ఇద్దరు బ్రదర్స్ మాట్లాడడం లేదు. సో ఆ స్త్రీల మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండాను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణరాలు. ప్రభు ఆమె హృదయం తెరిచాను. ఆమె చాలా ధనవంతురాలు. ఊదారంగు బట్టలు అమ్మేది. ఊదారంగు బట్టలు అనేవి చాలా పెద్ద ధనవంతులు వాడేటువంటి బట్టలు అవి. కాబట్టి తప్పకుండా ఆమె కూడా చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అన్నమాట. చాలా ధనవంతురాలు, పెద్ద ఇల్లు ఉండేది ఆమెకి. అయితే చాలా భక్తిపర్ర. ప్రభుని అంటే యెహోవా దేవుణ్ణి విశ్వసించి ఆ విధంగా నమ్మకంగా జీవిస్తున్నామే. ఆమె ఈ సంగతి విన్న తర్వాత అక్కడ ఒక మాట రాశారు, జాగ్రత్తగా గమనించండి. 14వ వచనం, 16వ అధ్యాయం 14వ వచనం. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచాను. భక్తిపరురాలైనటువంటి ఆమె రక్షణ పొందడానికి ప్రభు ఆమె హృదయాన్ని తెరవాలి. ఇది సత్యం. తర్వాత మనం ఈ జైలు అధికారి కూడా ప్రభు నమ్ముకుంటాడు. జైలు అధికారి రోమియుడు. అతనికి అసలు ధర్మశాస్త్రం అంటే తెలియదు, ఏమీ తెలియదు. అతను నమ్ముకోవడానికి ఒకవేళ ప్రభు తన హృదయం తెరిచాడంటే అర్థం ఉంటుంది, మనకు అర్థం చేసుకోగలం. ఒక భక్తిపరురాలైనటువంటి స్త్రీ రక్షణ పొందడానికి ప్రభు ఆమె హృదయాన్ని తెరవాలి. ఇక్కడ ఈ సత్యం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రక్షణ కార్యంలో మొదటి ప్రథమ కారణం ఎవరంటే దేవుడు. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ప్రథమ కారణం దేవుడే. దేవుడు హృదయం తెరవకపోతే వాడు ఎంత ప్రయత్నించినా రక్షణ పొందలేడు. దేవుడు హృదయం తెరవాల్సిందే. దేవుడు హృదయాన్ని తెరిచి ఆ వ్యక్తికి నమ్మడానికి విశ్వాసాన్ని కూడా ఇస్తాడు. ఎవరైతే ఆశగల ప్రాణంతో దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారో వాళ్ళు నమ్మడానికి కావాల్సిన విశ్వాసం, ఆ విశ్వాసం పేరే ద సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసము. ఈ రక్షించే విశ్వాసం దేవుడు ఇవ్వకపోతే ఏ వ్యక్తి యేసుప్రభువులో విశ్వాసం ఉంచలేడు, రక్షణ పొందలేడు. ఇది సత్యం. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. సో ఆ విధంగా లూదియా ప్రభువుని అంగీకరించింది. లూదియా పిల్లలు కూడా ఉండే ఉంటారు అక్కడ. వాళ్ళకి ఆ నదిలోనే వాళ్ళకి బాప్తిస్మ కూడా ఇచ్చారు. అక్కడ కొంతమంది ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అక్కడే బాప్తిస్మ ఇచ్చారు. అప్పుడు లూదియా ఆమె వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. మా ఇంటికి రండి, మా ఇంట్లో మీరు చక్కగా ఉండొచ్చు, పెద్ద ఇల్లు ఉంది మీకు అని చెప్పి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ప్రభు నమ్ముకున్నారు. ఒక కుటుంబం, ప్రభువు నమ్ముకున్న కుటుంబం. అదే సందర్భంలో పౌలు, శీల, తిమోతికి ఒక ఆశ్రయం కూడా దొరికింది. అద్భుతమైన రీతిగా ప్రభు ద్వారాలు ఓపెన్ చేశాడు. యూరప్ లో మొట్టమొదటి కాన్వర్ట్, మొట్టమొదటి విశ్వాసిగా మారిన వ్యక్తి లూదియా. మనకి బైబిల్లో పేరు మనకి, ఆమెతో పాటు తక్కిన వాళ్ళు కూడా మారి ఉంటారు, కానీ ఆమె పేరు రాయబడింది. అయితే లూదియా ఆమె రక్షించబడిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే పౌలు, శీల, తిమోతి ఉంటా ప్రతిరోజు ఆ చెరువు గట్టు మీదకి వెళ్ళి దేవుని వాక్యాన్ని వాళ్ళు వింటా ఉండేవాళ్ళు. కొంతమంది కూడా చేరుతా ఉండేవాళ్ళు. సో ఒక చెరువు గట్టు సహవాసం ఏర్పడింది అక్కడ. ఈ చెరువు గట్టు సహవాసంకి ప్రతి సాయంకాలం వెళ్ళి వస్తా ఉండేవాళ్ళు పౌలు, శీల, తిమోతి. వచ్చేటప్పుడు ఆ దారిలో ఒక ఆమె దెయ్యం పట్టిన ఉంది, చిన్నపిల్ల.
ఈ అమ్మాయి గట్టి గట్టిగా అరుస్తూ ఉండేది. ఓ సర్వోన్నతుని సేవకులు వచ్చారు, మీకు సువార్త చెప్తారు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉండేది. దెయ్యాలు అలాగే అరిచే కదా, యేసుప్రభుని కూడా చూసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీతో నాకేం పని అని సేన దెయ్యం అరిచినట్లుగా. సో ఇలాగ అరుస్తూ ఉంటే 2-3 రోజులు ఓర్చుకున్నాడు పౌలు. ఏంట్రా ఇలా అరుస్తుంది అని అరుస్తుంది. కొన్నిసార్లు ఇక 4-5 రోజులు అయిన తర్వాత ఆయనకి విసుగు పుట్టింది. దెయ్యం వెళ్ళిపో బయటికి అన్నాడు. వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఆ అమ్మాయి, ఆ దెయ్యం పట్టిన అమ్మాయి ద్వారా వాళ్ళకి చాలా లాభం వచ్చేది. వాళ్ళు భవిష్యత్తుని చెప్తా ఉండేది. ఈ దెయ్యాలు జరిగిన విషయాలు వాటికి తెలుసును, ఎందుకంటే అవి ఆత్మలు కాబట్టి వాటి తిరుగుతూ ఉంటాయి. వాటి జరిగిన విషయాలు నేను చెప్తాయి. జరిగిన విషయాలు చెప్పగానే వాళ్ళకి నమ్మకం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది భవిష్యత్తులో జరిగిపోద్ది అనుకుంటారు. వాటికి భవిష్యత్తు ఏమీ పెద్ద తెలియకపోవచ్చు, కానీ జరిగిపోయిన విషయాలు చెప్పేటప్పటికి మీకు 2 అమ్మాయిలు ఉండాలి, అందులో ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఆ అమ్మాయి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మీకు ఈ కష్టాలు ఉన్నాయి, మీకు ఆ కష్టాలు ఉన్నాయని చెప్పేటప్పటికి ఈ ఆడవాళ్ళకి ఇంకేముంది, గురి కుదిరిపోద్ది. ఆ విధంగా వీళ్ళకి చాలా డబ్బులు వస్తూ ఉండేవి ఈ అమ్మాయి ద్వారా. ఈ యజమానులు వచ్చేసారు, ఎవడో ఈ అమ్మాయి మామూలుగా అయిపోయింది, ఇంతకుముందు అంతా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేది నార్మల్గా అయిపోయింది, చక్కగా కూర్చుంది. దాంతో వీళ్ళకి చాలా కోపం వచ్చేసింది, విపరీతమైన కోపం. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ యొక్క లాభం అంతా కూలిపోయింది. ఇంకా పట్టుకున్నారు పౌలుని, శీలని పట్టుకుని వాళ్ళ కోపం అంతా వాళ్ళ మీద చూపించారు. ఇప్పుడు కొట్టే ఒప్పుకోరు, అందుకని తప్పు కేసులు బనాయించారు. వీళ్ళు మనం చెప్పకూడనటువంటి, మనం ఆచరించకూడనటువంటి కొన్ని ఆచారాలు చెప్తున్నారు. వీళ్ళు రోమా ప్రజలకి ఇష్టం లేనటువంటి కొన్ని ఆచారాలు వీళ్ళు బలవంతంగా మాకు చెప్తున్నారని చెప్పి వాళ్ళ మీద పెట్టి వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారు. విపరీతంగా కొడుతున్నారు. ఇంకా ఒక దుమ్మిలాగా మీద పడ్డారు. అంతలోకి న్యాయాధిపతులు వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఏదో డబ్బులు ఇచ్చుంటారు, బట్టలు మొత్తం విప్పు తీసేసి కొట్టారు, విపరీతంగా కొట్టారు. కొట్టి జైలు వేశారు. చూడండి ఎలా ఉంటుందో. దేవుని చిత్తం అని వచ్చిన తర్వాత మొట్టమొదట నెమ్మదిగా బానే ఉంది, తర్వాత భయంకరమైనటువంటి శ్రమలు వచ్చేసినాయి. వీపంతా బెత్తం దెబ్బలతో వాసిపోయి ఉంది. బట్టలు తీసేసి బొండలో వేసి, అంటే కాళ్ళు చేతులు కదలకుండా, కాళ్ళు రెండింటిని కదలకుండా కట్టేస్తారు, చేతులకేమో సంకెళ్ళు వేస్తారు. అప్పుడు కాలంలో ఉండేటువంటి ఈ జైల్స్, ఈ చెరసాలు రాళ్లతో కడతారు, బాగా పెద్ద కొండరాళ్లతో కడతారు. లోపలికుంటాయి, ముందు ఒక రో, తర్వాత దాని వెనకాల ఇంకో రో, దాని వెనకాల ఇంకో రో, అలా వరుసగా ఉంటాయి ఈ ఖైదీలు ఉండేటువంటి గదులు. ఇనప సువాల్తుకుంటాయి దానికి సంకెళ్ళు. అలాంటి దాంట్లో చివరి లోపల భాగం తీసుకెళ్లి అక్కడ పడేశారు వీళ్ళని. ఇలా కొత్త ఖైదీలు రావడం వాళ్ళందరికీ పెద్ద, తక్కిన వాళ్ళకి పెద్ద కొత్త ఏం కాదు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, తిట్టుతా ఉంటారు, బూతులు తిడతా ఉంటారు, మమ్మల్ని అన్యాయంగా వేశారని గట్టిగా అరుస్తూ ఉంటారు, నొప్పి తల్లలాక అరుస్తూ ఉంటారు. ఇవన్నీ కామన్. అయితే ఇవాళ వచ్చిన కొత్త ఈ ఖైదీలు ఇద్దరు కూడా వీళ్ళు చాలా తమాషాగా బిహేవ్ చేశారు. వాళ్ళు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అందరిలాగా ఏడవడం అవేం చేయలేదు. నేను అనుకుంటాను సాయంకాలం ఒక 7-8 గంటలకి వేసుంటారు. ముందు వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, తర్వాత పాటలు పాడడం మొదలుపెట్టారు. దేవుని వాక్యంలో అలాగే ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తారు, గట్టిగా పాటలు పాడడం మొదలుపెట్టారు. చూడండి, మధ్యరాత్రి 24వ వచనం, 16వ అధ్యాయం 24వ వచనంలో, అయితే మధ్యరాత్రి పౌలును శీలుడు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుంటారు. మధ్యరాత్రి అయిపోయిందంటే దాదాపు 11-12 గంటలు అయిపోయింది. అప్పటికి అందరూ పడుకుంటారు. యాక్చువల్గా వీళ్ళు ఏడుస్తా ఉండాలా, అరుస్తా ఉండాలి, కానీ వీళ్ళు పాటలు పాడుతున్నారు. దుఃఖంతో కూడిన పాటలు కాదు, సంతోషంతో కూడిన పాటలు. ప్రార్థన చేస్తున్నారు గట్టిగా. ఏమని ప్రార్థన చేస్తుంటారు?
ఏమని ప్రార్థన చేస్తుంటారు ఊహించండి. ఏమని ప్రార్థన చేస్తుంటారంటే, నేను అనుకుంటాం, ప్రభువా నీకోసం మేము దెబ్బలు తిన్నాం, అది మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇది ఒక పెద్ద భాగ్యంగా ఎంచుకుంటున్నాం, దేవ వందనాలు, ఎందుకు తీసుకొచ్చావో మాకు అర్థం కావట్లేదు, కానీ నీకు గొప్ప కార్యం చేస్తావు, నువ్వు అద్భుతమైన దేవుడివి, మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని పంపించావు, కాబట్టి తప్పకుండా నీ కార్యాలు మేము చూస్తాం. ప్రభా ఎంతో మంది ఉన్నారు ఈ జైల్లో, ఎంతకాలం నుంచి ఉన్నారో తెలీదు, వాళ్ళందరూ రక్షణ పొందాలి, వాళ్ళందరూ పాపం నుంచి విడుదల పొందాలి, వాళ్ళందరూ దేవుణ్ణి, నిజమైన దేవుడు తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఈ జైల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇది అర్థం కాలేదు, పాటలు వినలేదు, ఎప్పుడు ప్రార్థన వినలేదు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎవరి దేవుడు, ఏంటి రక్షణ, పాపం నుంచి విమోచించబడడం ఏంటి, పరలోకం ఏంటి, అరే వీళ్ళు ఇంత సంతోషంతో ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారేంటి, మా గురించి ప్రార్థన చేస్తున్నారేంటి వీళ్ళు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. రాత్రి నిమ్మళంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, వాళ్ళు అంటున్న ప్రతి మాట వినిపిస్తుంది. ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి, పెద్ద జైలు. ఆ రాత్రి వీళ్ళు ఇలాగ ప్రార్థన చేస్తా పాటలు పాడుతూ ఉంటే పెద్ద భూకంపం వచ్చింది, అంతలా ఊగిపోయింది. సామాన్యంగా ఏమవుతుందంటే, ఇది రాళ్లతో కట్టబడింది కాబట్టి రాళ్ళు ఊగిపోయి మీద పడతాయి, ఆ రాళ్ల కింద నలిగిపోయి చచ్చిపోతారు, అలా జరగాలి. కానీ అదేం జరగలేదు. ఏమైందంటే సంఖ్యలు ఊడిపోయినాయి, గొడ్లు ఊడిపోయినాయి, కాళ్ళకి చేతులకు ఉన్న సంఖ్యలు ఊడిపోయినాయి, గొడ్లు కూడా ఊడిపోయినాయి, ద్వారాలు తెలుసుకున్నాయి. జైలు అధికారి పరిగెత్తుకొచ్చాడు. అతని బాధ ఏంటంటే ఈ ఎక్కడన్నా మళ్ళీ పారిపోతారేమని. అసలు సంఖ్యలు ఊడిపోవడం అంటూ ఉండదు, కానీ ఎందుకన్నా మంచిదని లోపలికి వచ్చాడు. చూస్తే తలుపులు తెలుసుకున్నాయి, ఆ లైట్లు, ఆ ఊపుడికి కాగడాలు ఉంటాయి, కాగడాలు పడిపోయి ఉండే, అవి కూడా ఆరిపోయినాయి. చీకటి, చిమ్మ చీకటి. బయట నుంచి అతను కాగడా పట్టుకొచ్చాడు, తలుపులన్నీ తెరిచి ఉన్నాయి, కాగడాలో ఏం కనిపించట్లేదు, నిశ్శబ్దంగా ఉంది, అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు బయటికి, అందరూ వెళ్ళిపోయారు. నన్ను రేపు చంపేస్తారు, పుడి చేసేస్తారు అనుకున్నాడు, కత్తితో పొడుచుకుందాం అనుకున్నాడు, ఆత్మహత్య చచ్చిపోదామని. పౌలుకి లోపల నుంచి కనిపిస్తున్నాడు, ఇతను బయట ఉన్నాడు కాబట్టి, అందరూ కాగడా ఉంది కాబట్టి అరిచాడు గట్టిగా, పౌలు చంపుకోవద్దు, మేము అందరూ ఇక్కడే ఉన్నాం. అందరూ ఇక్కడే ఉన్నారా, ఆశ్చర్యపోయాడు. అందరూ ఇక్కడే ఉండడం ఏంటి, లోపలికి వెళ్ళి కాగడా పట్టుకుని తీసుకెళ్లారా అంటే వచ్చాడు, అతని సహకారి ఏదో వచ్చాడు, చూస్తే అందరు ఉన్నారు, ఎవరి సెల్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ అడుగుతున్నారు పౌల్ని, అయ్యా రక్షణ పొందడం అంటే ఏంటి, రక్షణ పొందడం అంటే ఏంటి, మేము ఎలా రక్షణ పొందాలని అడుగుతున్నారు. ఇతను అడిగాడు, చూసేవాడికి అందరూ పౌల్ దగ్గర వచ్చి అడుగుతున్నారు. వాళ్ళ సంఖ్యలు ఓడిపోయినాయి కదా, పారిపోవట్లేదు. అయ్యా రక్షణ పొందడం అంటే ఏంటి, మేమేం చేయాలి. ఇతను అడిగాడు పోయి, పౌలు కాళ్ళ మీద పడ్డాడు, పౌలు శీల కాళ్ళ మీద పడి, అయ్యా రక్షణ పొందడం అంటే ఏంటి, వీళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి దాని గురించి నాకు కూడా చెప్పండి, రక్షణ పొందడం అంటే ఏంటి, ఎలా రక్షణ పొందాలి. పౌలు ఒక్క సెంటెన్స్ సువార్త చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇంకా చాలా చెప్పుంటాడు, ఈ లోకా గారు రాసేటప్పుడు అవన్నీ డీటెయిల్స్ రాయలేదు, ఇంకా చాలా చెప్పుంటాడు. అసలు చక్కటి సువార్త చెప్పుకుంటాడు. యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎలా చనిపోయాడు, ఎలా లేచాడు, తిరిగి లేచాడు, పాపుల కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు అని చెప్పుంటాడు, సవిస్తరంగా చెప్పుంటాడు. అక్కడున్న వాళ్ళు చాలా మంది ప్రభుని అంగీకరించుంటారు. వాళ్ళతో ఏమైనా తెలియదు, కానీ మళ్ళీ తాళాలని వేశాడు ఈయన జైలు అధికారి, పౌలు శీలను బయట తీసుకొచ్చాడు. అయ్యా మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి భోజనం పెట్టి, గాయాలు కడిగి, వాళ్ళు స్నానాలు చేయించేసి, వాళ్ళని ఆదరించి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఉదయాన్నే మరి వీళ్ళని ఎలా పంపించాలి, ఎలా విడుదల చేయాలనుకుంటుంటే, ఉదయాన్నే మ్యాజిస్ట్రేట్స్ దగ్గర నుంచి 2 బంట్రోతులు వచ్చారు. అయ్యా నిన్న ఎవరినో లోపల పెట్టారంట కదా, వాళ్ళని విడిచిపెట్టమన్నారు మా న్యాయాధిపతులు అన్నారు. ఈయనకి చాలా సంతోషం వేసింది, అరే ఎంత అద్భుతం జరిగింది, అసలు ఈయనని విడిచిపెట్టమన్నారంట. సో పౌలు శీల దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టమన్నారంట. పౌలు
మేము వెళ్ళాం. వాళ్ళు వచ్చి విడిచిపెడితే కానీ మేము వెళ్ళాం. ఎందుకంటే రోమీలమైన మమ్మల్ని కనీసం విచారణ లేకుండా మమ్మల్ని పబ్లిక్ గా బట్టలు కూడా తీసి కొట్టారు. రోమీలు అనగానే వాళ్ళకి వణుకు పుట్టింది. మీరు రోమీలా? ఎస్, మీ ఇద్దరం రోమీలం. రోమా సిటిజన్షిప్ ఉంది మా దగ్గర. వాళ్ళకి ఎంత భయం వేసిందంటే వాళ్ళు పరిగెత్తుకెళ్ళి మేజిస్ట్రేట్స్ చెప్పారు, అయ్యా వాళ్ళు రోమీలు అంట. వాళ్ళు ఉన్న పాళ్ళని పరిగెత్తుకొచ్చారు. ఎందుకంటే రోమయుడి మీద చెయ్యి పడకూడదు. రోమయుడి మీద విచారణ లేకుండా కొట్టడం అంటే పెద్ద నేరం. ఇంకేముంది, మొత్తం పరిగెత్తుకొచ్చి, అయ్యా అయ్యా మీరు రోమీలా? అయ్యా మాకు తెలియదు, మీరు ఎందుకు కొట్టారు మమ్మల్ని? మా మీద విచారణ ఎందుకు చేయలేదు? అయ్యా తప్పు అయిపోయింది, క్షమించండి క్షమించండి అని చేతులు కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయొద్దు మీరు. అయ్యా మేము చేయమండి, మీరు దయచేసి మీరు వెళ్ళిపోండి, మీ ఊరికి వెళ్ళిపోండి, పట్టణం బయటకు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళాం. మాకు పని ఉంది లోపల, మా ఈ స్వార్థ విన్నటువంటి మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి లూదియా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే దేవుడు ఎలాగా వాళ్ళని రక్షించాడంటే రాబోయేటువంటి సంఘానికి కూడా మళ్ళీ ఏమైనా హాని చేయకుండా ఉండడానికి ఆ జైలు అధికారి వీళ్ళకి, మేము మీకు సహాయం చేస్తున్నాం, మేము గవర్నమెంట్ వాళ్ళకి చెప్పం, కానీ మీరు మాకు సహాయం చేయాలన్నట్లుగా ఒక విధంగా దేవుడు సంఘానికి కూడా కావాల్సిన ఆ కాపుదల ఇచ్చి పంపించాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే ఈ సంఘానికి ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం 8-9 నెలలు అయిపోయింది. పౌలు అక్కడి నుంచి వెళ్ళి ఇంకా పరిచయం చేసుకుంటా వెళ్ళిపోయి మూడవ జర్నీ ఇంకా అయ్యి ఉండదు, జైల్లో పెట్టారు. దాదాపు ఒక సంవత్సరం అన్న అయి ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత ఈ సంఘం ఇంకా పెద్ద అయిపోయింది. అయితే పౌలు జైల్లో ఉన్నాడని చెప్పి ఈ సంఘం నుంచి ఒక ఎపాఫ్రొదితు అనేటువంటి ఒక ఆయన్ని పంపించి బట్టలు డబ్బులు ఇచ్చి పంపించారు. పంపిస్తే పౌలు థ్యాంక్స్ చెప్తా ఈ ఉత్తరం రాశాడు. ఇప్పుడు ఆ ఉత్తరం తీసుకుని తిమోతి వచ్చి సంఘంలో చదువుతున్నాడు. చదువుతా, అయ్యా మీకు తెలిసిన పౌలు గారు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళలో పక్కన లూదియా ఉంటుంది, ఇంకో పక్కన జైలు అధికారి ఉంటాడు, వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఇంకా కొంతమంది రక్షణ పొందిన ఖైదీలు ఉంటారు, ఆ పుతం దయ్యం పట్టిన అమ్మాయి కూడా ఉంటుంది అక్కడే, ఒకవేళ ఆమె రక్షించబడితే. ఇంకా ఇలాగా రకరకాల మనుషులు కూర్చున్నారు అక్కడ. ఆ రోమియోలు కొంతమంది ఉన్నారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు. జైల్లో ఉన్నాడు అనగానే వాళ్ళందరూ ఒకళ్ళ ముఖాలు చూస్తున్నారు. అమ్మ మళ్ళీ భూకంపం వచ్చి ఉంటుంది, ఎంతో మంది రక్షించబడి ఉంటారు. అంటే దేవుడు జైల్లో పెట్టి భూకంపం ఇచ్చి రక్షిస్తారు అనుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ అనుభవం. అది అక్కడ కూడా అలాగే జరుగుంటుందేమో అనుకున్నాడు. సో ఆ విధంగా ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. ఈ ఫిలిప్పీ సంఘ సాధనలో, ఈ ఫిలిప్పీని సంఘాన్ని ఏర్పాటు చేయడంలో దేవుని యొక్క అదృశ్య హస్తం మనకు అర్థం కావాలి. దేవుని యొక్క అదృశ్య హస్తం. పౌలు శీలలు తక్కిన సహోదరుల్ని దేవుడు ఫిలిప్పీకి నడిపించడం, ఆ చెరువు గట్టు దగ్గరికి నడిపించి లూదియా హృదయం తెరిచి ప్రభుని అంగీకరించినట్లుగా చేయడం. ఆ తర్వాత అసలు వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదం, అంటే మన పౌలు బర్నబాల మధ్యలో అభిప్రాయ భేదం వచ్చి వాళ్ళు వేరైపోవడం, వీటన్నిటి వెనకాల ప్రభు యొక్క హస్తం. ఆ దెయ్యం పట్టిన ఆ అమ్మాయిని విడిపించడం, వాళ్ళందరూ అన్యాయంగా వాళ్ళని కొట్టించడం, ఈ కొట్టించడం వెనకాల కూడా ప్రభు యొక్క హస్తం ఉంటుంది. లేకపోతే ప్రభువుకు తెలియకుండా ఒక దెబ్బ కూడా విశ్వాసం మీద పడదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసాన్ని కొట్టడం అంటే అంత సులభం కాదు. దేవుని పర్మిషన్ తెచ్చుకోవాలా. కొన్నిసార్లు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఆ శ్రమంలో వాళ్ళని అద్భుతమైనటువంటి అనుభవాల్లోంచి తీసుకెళ్తాడు. పౌలు శీలలు ఈ దెబ్బలు తిన్న తర్వాత పౌలు ఆ జైలు అనుభవంలో భూకంపం, అక్కడ జైలరు మారుమనసు పొందడం,
అక్కడ ఉన్న ఖైదీలు మారుమనసు పొందడం, ఆ తర్వాత ఇవన్నీ చూసినప్పుడు ఎంత ప్రభు యొక్క అద్భుతమైన శక్తిని ఎలాగ అనుభవించుంటారు. వాళ్ళకి 1000 ఏనుగుల బలం వచ్చి ఉంటుంది. అసలు ఈ దెబ్బలు అసలు మర్చిపోయి ఉంటారు. దీనికోసమే నా ప్రభు మనల్ని తీసుకెళ్ళింది. శ్రమల్లో దేవుడు ఎలాగా తన బిడ్డల్ని వాడుకుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యజమానుడు అన్యాయంగా పౌలు శీలని అన్యాయంగా జైల్లో పెట్టడానికి కూడా దేవుని హస్తమే. ఇలాంటి పరిస్థితుల్లో ఫిలిప్పీ సంఘం స్థాపించబడింది. ఈ ఫిలిప్పీ సంఘంలో గురించి మనం చదివేటప్పుడు విశ్వాసుల జీవితాల్లో హింస, శ్రమలు, కష్టాలు, బాధలు, వాటి యొక్క స్థానం, వాటి గురించిన యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ కూడా మనం మార్చుకోవాలి. మన యొక్క దృక్పథం దేవుడు సరిచేస్తాడు. కొన్నిసార్లు మనకి అన్యాయపు తీర్పు జరగడం వల్ల, మనం శ్రమల్లోకి వెళ్ళడం వల్ల ప్రజలు రక్షణ పొందుతారు. విశ్వాసాల రక్తం చుక్క, ప్రతి రక్తపు చుక్క చాలా విలువైంది. ఎక్కడైతే విశ్వాసాల రక్తం కింద పడుతుందో ఆ ప్రాంతంలో దేవుని యొక్క కార్యం జరుగుతుంది. ఎక్కడైతే నమ్మకమైన విశ్వాసులు తమ యొక్క జీవితాలను దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ యొక్క శ్రమ ద్వారా, వాళ్ళ యొక్క రక్తం ద్వారా దేవుడు సంఘాలు కడతాడు. అద్భుతమైన ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. పరిచర్యలో ఈ ఖర్చు అనేది, ఈ శ్రమ అనేది, ఈ హింస అనేది అది తప్పకుండా ఉంటుంది. క్రైస్తవ పరిచర్య, విశ్వాస పరిచర్య అది శ్రమతో కూడింది. అయితే ప్రభు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. లూకా రాసినటువంటి ఈ ఫిలిప్పు సంఘం యొక్క ఏర్పాటు ఎంతో సవిస్తరంగా ఇలాంటిగా విస్తరించి ఒక సంఘం యొక్క ఆవిర్భావాన్ని వివరించిన సంఘటన ఇంకోటి లేదు బైబిల్లో. కొన్ని ఉన్నాయి కానీ అయితే 2-3 లైన్స్, 3 దాదాపు చాలా ఒక చాప్టర్. దానికి కారణం ఏంటంటే ఫిలిప్పీ సంఘం మొట్టమొదటి సంఘం. ఆ యూరోప్ సంఘంలో అన్నిటికి కూడా అదొక మాదిరి సంఘం. ఈ మాదిరి సంఘంలో ద్వారా దేవుడు ఎన్నో పాఠాలు మనకు నేర్పించడానికి ఇష్టపడతాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ పత్రిక ద్వారా మనం ధ్యానించేటప్పుడు ఒక సత్యం, బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతకడం అంటూ జరిగితే నేను క్రీస్తే. నన్ను చూసిన వాళ్ళు క్రీస్తు ప్రభుని చూడాల్సిందే. నా జీవితం క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభులాగానే ఉంటాను, క్రీస్తు ప్రభులాగా ప్రవర్తిస్తాను, క్రీస్తు ప్రభులాగా శ్రమపడి తగ్గించుకుంటాను, క్రీస్తు ప్రభులాగా దేవునికి నమ్మకంగా ఉంటాను. క్రీస్తు ప్రభువే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ సత్యాన్ని మనం వచ్చే కొన్ని వారాలు నేర్చుకోవాలి. ఈ ఫిలిప్పీ పత్రిక అయిపోయిన తర్వాత బ్రతుకుట క్రీస్తే అని మనం అనకపోతే ఇది బైబిల్ స్టడీ వ్యర్థమే. ఈ బైబిల్ స్టడీ ఈ బైబిల్ స్టడీకి స్ఫూర్తి లేకపోతే దానికి ఫలితం ఎప్పుడంటే నువ్వు నేను యేసు ప్రభులాగా మారినప్పుడే. ఇవాళ దిద్దాం, ఆపుదాం. 9 అయిపోయింది. సో వచ్చే వారం నుంచి ఫిలిప్పీ పత్రిక మొదలు పెడతాం. ఇది ఇంట్రడక్షను. వచ్చే వారం నుంచి మీరు ఒక బుక్ పెట్టుకోండి, మీ పక్కనే ఒక బుక్ పెట్టుకోండి, కొన్ని పాయింట్లు రాసుకుంటూ ఉండండి. ఈ పత్రిక మొత్తం అయిపోయేటప్పటికి మీకు ఒక చక్కటి బుక్ తయారవుతుంది, ఒక వ్యాఖ్యానం తయారవుతుంది. ఎందుకంటే అనేక పుస్తకాల నుంచి ఈ యొక్క పత్రికకి కావాల్సినటువంటి ఈ సమాచారం సేకరిస్తాం. ఒక గంట ఇక్కడ మాట్లాడడానికి కనీసం కొన్ని గంటలు సిద్ధపాటు ఉంటుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి 8 గంటల నుంచి 9 గంటల దాకా మనం ప్రతి శుక్రవారం 8 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటుంది. మరి మీరు కూడా ఒక నోట్స్ పెట్టుకుని పక్కన కొన్ని పాయింట్లు రాసుకుంటా ఉంటే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ వారానికి ఏమేమి ప్రశ్నలు, ఎలాంటి
అంశాల గురించి మీరు ధ్యానించాలో అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఆ వారం అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు మన మైండ్స్ ని శుద్ధి చేస్తూ ఉంటాడు, రూపాంతరం చేస్తూ ఉంటాడు. దేవుడి నామానికి మహిమకరంగా మనం జీవించడానికి వీలవుతుంది. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఫిలిప్పీ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని వింటున్న మా ప్రభుల ప్రియులందరిని బట్టి మీకు స్తుతులు. దేవాదయగల తండ్రి, వచ్చే వారాల్లో ఈ ఎక్స్పోజిటరీ స్టడీని మీరు దీవించండి. అనేక మంది దీనివల్ల మేలు పొందడానికి సహాయం చేయండి. దేవా, మీ వాక్యం మా జీవితానికి వెలుగు, మా జీవితానికి కావాల్సిన గైడెన్స్ ఇచ్చేటట్లుగా సహాయం చేయండి. దయగల తండ్రి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే అంశాన్ని మా మనసుల్లో ముద్రించండి తండ్రి. ఆయన ఈ పత్రిక అయిపోయే లోపల మా జీవితాల్లో గొప్ప మార్పును మేము చూడడానికి సహాయం చేయండి. మా ఆత్మీయ అంతస్తును పెంచండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామాలు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. రైట్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. అన్నా థ్యాంక్ యూ సో మచ్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్నా నేను ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాను. ఓ, ప్రైజ్ లార్డ్ అన్నా. శ్రీకాకుళంలో ఉన్నారా? అవునన్నా. వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ వచ్చే వారం కలుస్తాం. రైట్. అందరికీ వందనాలు.